ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం వాట్సాప్‌లో అందరికీ ఉపయోగపడే టాప్ 5 ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడటానికి ట్రై చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనం వాట్సాప్‌లో ఇమేజెస్ అనేది షేర్ చేసుకుంటాం కదా! ఆ ఇమేజ్ అనేది హెచ్‌డీ క్వాలిటీలో ఎలా షేర్ చేయాలో ఇప్పుడు మీకు ఒక ఫీచర్ అయితే చూపిస్తాను. ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఇమేజ్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను వాట్సాప్‌లో. ఇమేజ్ షేర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇక్కడ టాప్ కార్నర్‌లో హెచ్‌డీ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హెచ్‌డీ క్వాలిటీ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోకి హెచ్‌డీ క్వాలిటీ అనేది అయితే అప్లై అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని అనేది ఇక్కడ సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కార్నర్‌లో హెచ్‌డీ అని అయితే కనిపిస్తుంది కదా! ఇలా మీరు ప్రతి ఫోటోకి హెచ్‌డీ పెట్టుకునే బదులు డిఫాల్ట్‌గా హెచ్‌డీ అనేది పెట్టుకోవచ్చనమాట. అది ఎలా అంటే ఇక్కడ టాప్ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా అని ఉంది కదా! స్టోరేజ్ అండ్ డేటా మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ చూడండి, మీడియా అప్‌లోడ్ క్వాలిటీ అని ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత హెచ్‌డీ క్వాలిటీ అనేది డిఫాల్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్‌గా స్టాండర్డ్ క్వాలిటీ మీద ఉంటుంది. మీరు హెచ్‌డీ క్వాలిటీ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైనా ఫోటో పంపించాలనుకున్నప్పుడు డిఫాల్ట్‌గా హెచ్‌డీ క్వాలిటీ అయితే అప్లై అవుతుంది. కాకపోతే దీనికి ఎక్కువ నెట్ అనేది తీసుకుంటుందన్నమాట నార్మల్‌తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లాక్డ్ చాట్స్ అన్నమాట. లాక్డ్ చాట్స్ ఏందంటే ఏదన్నా మనం సీక్రెట్‌గా చాట్ చేయాలనుకున్నప్పుడు ఎవరికీ తెలియకుండా ఒక చాట్‌ననేది లాక్ చేయొచ్చనమాట. ఎవరికీ కనిపించకుండా హైడ్ చేయొచ్చు చాట్‌ని. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఈ చార్ట్ ఉంది కదా! దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ కార్నర్‌లో 3 డాట్స్ ఉంది కదా! ఆ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ చూసుకోవచ్చు. ఇక్కడ లాక్ చాట్ అని అయితే కనిపిస్తుంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ చాట్ అనేది లాక్ అయిపోతుంది. కానీ దీనికంటే ముందు మనకి మన పాస్వర్డ్ అయితే అడుగుతుంది. నేను పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. మీకు అక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇచ్చేయండి. మనం ఆ పాస్వర్డ్ ఏందంటే మన లాక్ స్క్రీన్ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నామో సేమ్ అదే అడుగుతుంది. అది ఇచ్చేసిన తర్వాత మీ చాట్ అనేది ఆటోమేటిక్‌గా లాక్ అయిపోవటం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆ చాట్ కనిపించట్లేదు. ఒకసారి మనం సెర్చ్ చేసి చూద్దాం ఆ చాట్‌ని. ఇక్కడ చూసుకోవచ్చు సెర్చ్ చేసినాను. అయినా ఆ చాట్ అయితే కనిపించలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఆ చాట్ అనేది ఎక్కడ కనిపిస్తుందంటే ఇక్కడ లాక్డ్ చాట్స్ అని ఉంది కదా! ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన గానే మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అవుద్ది చూడండి. ఆ చాట్ అనేది ఇక్కడ లాక్డ్ చాట్స్‌లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి మీరైతే చాట్ చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని మళ్ళీ అన్‌లాక్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ కార్నర్‌లో 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అన్‌లాక్ చాట్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీని మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సేమ్ పాస్వర్డ్ లాక్ స్క్రీన్‌కి ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డే అడుగుతుంది. ఒకటి లాక్ చేసేటప్పుడు అడుగుతుంది. అన్‌లాక్ చేసేటప్పుడు అడుగుతుంది. అలానే ప్రతిసారి మీరు ఓపెన్ చేసి చాట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ పాస్వర్డ్ అయితే అడుగుతుందన్నమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి చాట్ ట్రాన్స్‌ఫర్. ఇదివరకు మన చాట్ అనేది ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలంటే మనం చాట్ బ్యాకప్ పెట్టుకొని దాన్ని వేరే వాళ్ళకి సెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా అవసరం లేకుండా ఇప్పుడు కొత్త ఫీచర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ ఫీచర్ వచ్చేసి చాట్ మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న చాట్ మీడియా మొత్తాన్ని వేరే అకౌంట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు ఈజీగా. ఇక్కడ సెట్టింగ్స్ అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ట్రాన్స్‌ఫర్ చాట్స్ అని ఉంది కదా! దీనికంటే ముందు మనం చాట్ బ్యాకప్ అయితే చేసేవాళ్ళం ఇదివరకి. అంతా బ్యాకప్ పెట్టుకున్న తర్వాత డ్రైవ్ ద్వారా వేరే వాళ్ళకైతే సెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే ట్రాన్స్‌ఫర్ చాట్స్ అని కొత్త ఆప్షన్ అయితే వచ్చింది కదా! దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనేది ఆప్షన్ ఉంది కదా! ఆ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైఫై అయితే ఆన్ చేయాలనమాట దీనికి పర్మిషన్‌కి. ఓకే. కంటిన్యూ చేద్దాం. వైఫై అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు సేమ్ మీ వాట్సాప్ క్యూఆర్ కోడ్ అనేది వేరే ఏ యాప్ ఏ ఫోన్‌కైతే పంపించాలనుకుంటున్నారో దాంట్లో క్యూఆర్ కోడ్ అయితే ఆన్ చేయండి. ఆ ఫోన్‌లో ఉన్న చాట్స్ అన్నీ ఈ అకౌంట్‌లోకి అయితే వస్తాయన్నమాట. ఇలా అయితే మీరు చేయొచ్చు. ఒకసారి నేను క్యూఆర్ కోడ్ ఎలా ఆన్ చేయాలో నేనైతే ఒకసారి ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు క్యూఆర్ కోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై కోడ్ అని ఇక్కడ క్యూఆర్ కోడ్ అని అయితే కనిపిస్తుంది కదా! దీని ద్వారా మన చాట్స్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక కొత్త ఆప్షన్ మెటా ఏఐ వచ్చిందనమాట వాట్సాప్‌లోకి. ఈ ఫ్యూచర్ కొన్ని ఫోన్‌లో ఇంకా లేదు. ఈ ఫ్యూచర్ అనేది మీ ఫోన్‌లోకి రావాలనుకుంటే మీరు ప్లే స్టోర్‌లో వాట్సాప్ అని సెర్చ్ చేసి
అప్డేట్ అయితే చేసుకోండి. ఓన్లీ అప్డేట్ చేసిన ఫోన్‌లో మాత్రం ఈ ఫీచర్ అయితే ప్రెజెంట్ అయితే వర్కౌట్ అవుతుంది. ఈ ఫీచర్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. వాట్సాప్‌లో ఏదైనా ఒక చాట్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఫైల్స్ అటాచ్ చేస్తాం కదా! ఆ ఫైల్స్ అటాచ్ చేసే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఇమాజిన్ అని కనపడుతుంది కదా! ఇమాజిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఒక మ్యాటర్ టైప్ చేయండి. ఆ మ్యాటర్‌కి సంబంధించిన ఇమేజ్ అయితే మీకైతే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక మ్యాటర్ అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు డాగ్ అండ్ క్యాట్ షేక్ హ్యాండ్ ఈచ్ అదర్ అని. షేక్ హ్యాండ్ అని టైప్ చేశాను కదా! దానికి సంబంధించిన ఇమేజెస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన మ్యాటర్ అనేది టైప్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఇమేజెస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దీన్ని అనేది మీరు సెండ్ చేయొచ్చు. ఇదివరకు ఇలాంటివి మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సెండ్ చేసేవాళ్ళం. ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనకి ప్రతి సోషల్ మీడియా యాప్స్‌లో ఇలాంటి ఫీచర్ అయితే ఒకటి వర్కౌట్ అవుతుంది. దీని ద్వారా మీరు ఈజీగా అయితే సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఇక్కడ ఫేవరెట్స్ కనిపిస్తుంది కదా! ఈ ఫేవరెట్స్‌లోకి ఏదైనా ఒక చాట్ అనేది యాడ్ చేసుకున్నాం అనుకోండి. మనం ఆ చాట్‌ని పొద్దుగూకులు ఇక్కడ సెర్చ్ చేసి ఓపెన్ చేసే పని లేకుండా మనం ఫేవరెట్స్‌లోకెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చనమాట. నేను ఎగ్జాంపుల్‌గా ఒక చాట్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఈ చాట్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ టు ఫేవరెట్స్ అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేయండి యాడ్ టు ఫేవరెట్స్ అని. ఆ చాట్ అనేది ఫేవరెట్స్‌కి యాడ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీరు ఆ చాట్ అనేది ఎప్పుడైనా లాస్ట్‌కెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మళ్ళీ ఫేవరెట్స్ మీద క్లిక్ చేసింగానే ఆ చాట్ అనేది ఇక్కడ మీకు ఈజీగా కనిపిస్తుంది. సేమ్ దీన్ని ఇంకోలాగా కూడా వాడుకోవచ్చు. ఏదైతే ఇక్కడ మనం ఫేవరెట్‌లోకి యాడ్ చేయాలనుకున్నామో ఆ చాట్‌ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. దాన్ని ఇక్కడ పిన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఈ ఆప్షన్ అనమాట. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఈ చాట్ అనేది ఇంకా మనకి స్టార్టింగ్‌లోనే ఉంటుందనమాట. వేరే చాట్స్ నుంచి మెసేజెస్ వచ్చినా గానీ ఈ చాట్ ఫస్ట్ కనిపిస్తుంది. దీని తర్వాత నుంచి మనకి మెసేజెస్ వచ్చిన చాట్స్ వైస్ చూపిస్తుందనమాట డీటెయిల్స్. ఈ ఆప్షన్ అయితే వర్క్ అవుతుంది. మీరు పిన్ అయినా చేసుకోవచ్చు లేదా మీరు సేమ్ ఫేవరెట్స్‌కి యాడ్ అయినా చేసుకోవచ్చు. వీటిని రిమూవ్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ ఏదైతే చేశారో దాన్ని రివర్స్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ అన్‌పిన్ ఆప్షన్ కనిపిస్తుంది చూసుకోవచ్చు. అన్‌పిన్ అయితే చేయండి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి పిన్ ఇమేజెస్ అనమాట. మనకి ఇప్పుడు ఏదైనా ఒక చాట్‌లో ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఫైల్స్ అనేది పంపించుకుంటాం. మళ్ళీ అయి ఎక్కడున్నాయో ఎతుక్కోవాలంటే ఇలా స్క్రోల్ డౌన్ చేసుకోవాలి మనం. అలా స్క్రోల్ డౌన్ చేసుకునే పని లేకుండా ఇప్పుడు ఈ ఫైల్ అనేది ఇంపార్టెంట్ అనుకోండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పిన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! ఫోటోస్‌ని కూడా ఒక చాట్‌లో పిన్ చేసుకోవచ్చు. ఎన్ని డేస్ వరకు అడుగుతుంది. ఎగ్జాంపుల్‌గా నీకు చూపియటానికి నేను ఇలా చేస్తున్నాను కాబట్టి 24 అవర్స్ సెట్ చేసుకున్నాను. ఇక్కడ టాప్ కార్నర్‌లో చూసుకోవచ్చు ఒక ఆప్షన్ పిన్ అయినట్టు ఇమేజెస్ చూపిస్తుంది కదా! మీరు ఒక 3 ఇమేజెస్ వరకు అయితే పిన్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్‌గా అన్నీ నేను పిన్ చేసి చూపిస్తున్నాను. అలా 2 ఫోటోస్ చేశాను. ఇప్పుడు థర్డ్ ఫోటో చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఒక్కొక్క ఫోటో ఒక్కోసారి ఓపెన్ అవుతుంది. ఇయనేది మనం ఎంత టైం అయితే సెట్ చేసామో అప్పటి వరకు అయితే ఉంటాయన్నమాట. ఈ వీడియోకి ఇంతే గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో దాన్ని అయితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.